హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసంలో కేవలం ఈ యొక్క 3 వస్తువుల్ని కానీ మీరు దానం చేశారంటే మాత్రం మీకంటూ సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అయినా, పేదరికమైన ప్రతి ఒక్కటి కూడా ఇట్టే మాయం అనేది అయిపోతుంది. ఏంటి ఆ 3 వస్తువులు అని అనుకుంటున్నారా? అలాగే ఈ 3 వస్తువుల్ని దానం చేయటం వలన మనకి ఎందుకు ఇంత లాభాలు అనేవి కలుగుతాయి, వాటి రీజన్ కూడా చాలా క్లియర్గా మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. కార్తీక మాసం అనగానే మనకు ఒక పాజిటివిటీ వైబ్స్ అనేవి వస్తుంది. మన చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు. స్వాములు అనేవాళ్ళే ఎక్కువగా కనపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరిని చూస్తే ఒక మంచి వైబ్ అనేది వస్తూ ఉంటుంది. ప్రతి చోట పాజిటివిటీ వైబ్స్ వస్తుంది. అంత ఎక్కువగా జనాలు పూజలకి అనేది ఎక్కువగా అయిపోతూ ఉంటారు. ప్రతి ఒక్క ఇంటి ముందు దీపం అనేది వెలుగుతూనే ఉంటుంది. కానీ ఆ దీపం అనేది మనం ఏదైతే పెడుతున్నామో అది కేవలం ఒక మట్టి ప్రమిదిలో ఒక నువ్వుల నూనె పోసి దీపం పెట్టడం అనేది కాదు. సాక్షాత్తు మనం ఇక్కడ వెలిగించే దీపం ఏదైతే ఉంటుందో అది ఏకంగా నారాయణుడికి స్వర్గలోకంలో కనపడుతుందని చెప్పేసి మన శాస్త్రాల్లో తెలియజేసి ఉంది. కాబట్టి కార్తీక మాసాల్లో మీరు కానీ ప్రతినిత్యం మీ ఇంట్లో ఉన్న తులసి కోటకారు కానీ ఖచ్చితంగా దీపం అనేది పెడుతున్నారు అని అంటే మాత్రం మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ ఇట్టే సాల్వ్ అయిపోతాయి. మీ ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీ కటాక్షం కలిగి ఉంటుంది. మీ ఇంట్లో ఎప్పుడు కూడా నెగటివిటీ అనేది రాదు. కార్తీక మాసంలో మనం పెట్టే దీపం ఏదైతే ఉందో అది మనం దీపం పెట్టేటప్పుడు మనం కానీ మనసులో నారాయణ్ణి అలాగే దాంతోపాటు గంగామాతని అలాగే దాంతోపాటు తులసమ్మని కానీ మనం కోరుకొని దండం అనేది పెట్టుకుంటూ దీపాన్ని పెడితే అది సాక్షాత్తు మన పూర్వీకులకు కూడా వెళ్తుందని చెప్పేసి మన శాస్త్రాల్లో తెలియచేసి ఉంది. మనందరికీ తెలిసిందే. మన పూర్వీకులు కానీ సాటిస్ఫాక్షన్గా లేకుండా వాళ్ళకి కానీ తీరాల్సిన కోరికలు తీరకుండా కానీ వాళ్ళు చనిపోతే పితృదేవతలు కానీ ఏమాత్రం కూడా సంతోషంగా లేకపోతే మన జీవితంలో ఎటువంటి లాభాలు అలాగే ఎటువంటి మంచి అనేది జరగదని చెప్పి మనందరికీ తెలిసిందే. సో మీరు ఇక్కడ పెట్టే దీపం సాక్షాత్తు మీ పూర్వీకులకు వెళ్తుంది. సో వాళ్ళ ఆశీస్సులు డైరెక్ట్గా మీకు అనేది వస్తుంది. కార్తీక మాసాలు సాక్షాత్తు దేవతలతో పాటు మన పూర్వీకులు కూడా ఈ భూలోకాన్ని విహరిస్తానికి వస్తారని చెప్పేసి మనందరికీ తెలిసిందే. అప్పుడు మన పూర్వీకులు మన వాళ్ళ దగ్గరికి వచ్చి చూస్తారట, ఎవరు ఏంటి ఏ విధంగా చేస్తున్నారు, మనకంటూ దీపం అనేది పెడుతున్నారా లేదా అని చెప్పేసి. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మన పూర్వీకులకి స్వర్గలోకానికి దారి చూపిస్తుంది మనం పెట్టే దీపం వెళ్తురా అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. సో ప్రతినిత్యం ఈ కార్తీక మాసంలో ఎప్పుడైతే సంధ్యా సమయం అంటే సాయంత్రం పూట సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడో ఆ సమయం చాలా ఉత్తమమైనది. కాబట్టి ఆ సమయంలో కానీ మీరు కానీ తులసి దగ్గర చక్కగా నారాయణని అలాగే మీ దేవతల్ని కోరుకుంటూ నేను పెట్టే ఈ దీపం నా జీవితంలో ఉండే ప్రతి ఒక్క చీకటిని తీసి పడేసేయాలి. ఏ విధంగా అయితే ఈ దీపం మంచి కాంతిని ఇస్తుందో అలాగే నా జీవితంలో కూడా అంతే కాంతిని నింపాలి అని చెప్పేసి దండం పెట్టుకుంటామో ఖచ్చితంగా మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క అంధకారం అలాగే నెగిటివిటీ ఇట్టే అనేది పోతుంది. సో ఫ్రెండ్స్, ఏంటా 3 వస్తువులు, దేన్ని మనం దానం చేస్తే మన జీవితంలో ప్రతి ఒక్కటి మంచి అనేది జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిది దీపం అలాగే నువ్వుల నూనె ఏదైతే ఉందో అది మనకి మంచి అనేది చాలా చేస్తుంది. సో మీరు ఈ కార్తీక మాసంలో కానీ నువ్వుల నూనెతో వెలిగించిన దీపాన్ని కానీ దానం చేస్తే మీకు దాంతో చాలా మంచి అనేది జరుగుతుంది. మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క నెగిటివిటీ వైబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలాగే వెళ్ళిపోతాయి. ఇక దాంతోపాటు మీకు ఆగిపోయిన పనులు కానీ మీకు రావాల్సిన డబ్బు కానీ ఏదైనా సరే అది ఇట్టే మీ దగ్గరికి వచ్చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో నువ్వుల నూనె అలాగే మట్టి దీపం ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా దానం అనేది చేయండి. ఇక రెండోది వచ్చేసేటప్పటికి మీరు ఇవ్వాల్సింది ఏదైతే ఉందో అది వస్త్రాలు. ఖచ్చితంగా వస్త్రదానం అనేది చాలా గొప్పది. ఎందుకంటే కార్తీక మాసంలో ఖచ్చితంగా మనకి క్లైమేట్ అనేది మారుతుంది. చల్లని గాలి వీస్తుంది. రాత్రిపూట వీచే చల్లని గాలి తెల్లారితే మనకి మంచులాగా మారుతుంది. ఆ మంచు బొట్టు వచ్చి ఏ పేదవాళ్ళ మీద పడి వాళ్ళకి ఎంతైతే చలిని అలాగే ఇబ్బందిని కలిగిస్తుందో ఆ సమయంలో కానీ మీరు వస్త్రదానం అనేది చేస్తే వాళ్ళ నోటింట వచ్చే ఆశీర్వాదం ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి. డైరెక్ట్గా దేవుడు ఆశీస్సులే మీకు పొందుతారనమాట. ఇలాగే ఒక టైంలో ఒక స్త్రీ భర్తకి సంబంధించిన కొన్ని వేడి బట్టలంటే స్వెటర్ లాంటివి అలాంటివి కంబల్స్ అలాగే
షాల్ అనేవి బట్టలు ఇంట్లో ఉన్నప్పుడు ఒకరోజు కార్తీక మాసంలో తన ఇంటి దగ్గరికి వచ్చిన పేదవాళ్ళకి ఆ బట్టల్ని చూసి దానం అనేది ఇచ్చేస్తుంది. మరుసటి ఆ రాత్రే తనకి సాక్షాత్తు విష్ణుమూర్తి కల్లోకి వస్తాడు. ఈరోజు నువ్వు నాకు వస్త్రదానం అనేది చేశావు, నువ్వు ఇచ్చింది నా దగ్గరికి చెందింది, కాబట్టి ఇక మీదట ఎప్పుడు కూడా నీకు ఎటువంటి లోటు అనేది ఉండనే ఉండదు అని చెప్పేసి చెప్తాడు. ఆ మరుసటి రోజే తన ఊర్లో ఉన్న రాజు తనని పిలిచి ఎంతో మంచి బహుమతుల్ని ఇస్తాడు, వస్త్రదానం చేస్తాడు, బట్టల్ని ఇస్తాడు, అలాగే ధాన్యం ధనం కూడా ఇస్తాడు. కాబట్టి వస్త్రదానం ఎంతో గొప్పది. ఎందుకంటే ఒక మనిషికి ఎంతో ఎక్కువగా ఇబ్బంది కలిగించేది మన వాతావరణానికి సంబంధించిన మన శరీరాల మీద ఎప్పుడైతే వాటి ప్రభావం అనేది చూపిస్తుందో ఆ శరీరాన్ని మనం కప్పుకోవటానికి లేని వస్త్రాల మూలన దానికి వచ్చే ప్రమాదం అలాగే ఇబ్బంది ఏదైతే ఉంటుందో అది మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వస్త్రదానం అనేది చేస్తే చాలా మంచిది అనేది మీకు జరుగుతుంది. ఇక మూడోది వచ్చేసేటప్పటికి మీరు చేయాల్సింది దానం ఏదైతే ఉందో అది అన్నదానం. అన్నదానానికి మించింది ఇంకేది ఉండదు అని చెప్పేసి ప్రపంచంలో మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే మీరు కార్తీక మాసంలో ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో, పేదవాళ్ళు కానీ సాధువులు కానీ అలాగే ఎక్కువగా రోడ్ సైడ్ ఉండి ఫుడ్ కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానీ మీరు అన్నదానం అనేది చేస్తే సాక్షాత్తు మీ పూర్వీకులకి మీరు అన్నదానం చేసినట్టు, ఇక మీకు ప్రతి ఒక్కటి మంచి జరుగుతుందని చెప్పేసి తెలియచేస్తుంది మన శాస్త్రాల్లో. అన్నదానం అనేది ఎంత గొప్పది అని అంటే ఒకళ్ళ ఆకలి తీరుస్తుంది అనంటే అవతల వాళ్ళకి జీవితాన్ని ఇస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు ఒక మనిషి ఎంత సంపాదించినా ఏమి చేసినా తను లాస్ట్కి ఆ సంపాదనతో కొనుక్కునేది, తను తిని బతికేది ఆహారాన్నే. కాబట్టి ఆ ఆహారాన్ని మీరు దానం అనేది చేస్తే ఒకళ్ళ ఆకలిని మీరు కానీ తీర్చిన వాళ్ళు అయితే మాత్రం ఇక మీకు ఎటువంటి తిరుగు అనేది ఉండనే ఉండదు. ఇలాగే ఒక స్త్రీ కార్తీక మాసంలో తనకి సంబంధించిన ఇంట్లో కేవలం ఒక గుప్పెడు బియ్యం మాత్రమే మిగులుతుంది. ఆ సమయంలో ఒక సాధువు తన ఇంటి దగ్గరికి వచ్చి మాతా భిక్షాందేహి అని చెప్పి అడుగుతారు. అప్పుడు ఆ సమయంలో తను ఆ గుప్పెడు బియ్యము తన పిల్లలకి వండాలా లేదంటే ఆ సాధువుకి ఇవ్వాలా అని చెప్పేసి ఆలోచనలో పడుతుంది. ఆ సమయంలో తన భర్త వచ్చి ఆ బియ్యాన్ని తీసుకుని వెళ్ళి ఆ సాధువుకి ఇచ్చేస్తాడు. అదేంటండి, అది మన పిల్లల కోసం కదా అని చెప్పేసి అని అంటుంది. మన ఇంటి దగ్గరికి వచ్చి ఒకళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి మనం ఎప్పుడు కూడా లేదు అని చెప్పేసి పంపించకూడదని చెప్పేసి చెప్తాడు తన భర్త. అప్పుడే తనకి ఇచ్చేస్తుంది. ఇక ఆ రోజు రాత్రే సాక్షాత్తు విష్ణుమూర్తి వచ్చి వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తాడు. నువ్వు ఈరోజు నా ఆకలిని తీర్చావు, కాబట్టి నీకు ఎప్పుడు కూడా అన్నదానానికి సంబంధించిన ఎటువంటి లోటు అనేది నీకు ఉండనే ఉండదు అని చెప్తాడు. మరుసటి రోజు వాళ్ళ పొలంలో వాళ్ళకి నాణ్యాలు దొరుకుతాయి. ఇక దాంతో వాళ్ళ జీవితమే మారిపోతుంది. సో కార్తీక మాసంలో ఖచ్చితంగా అన్నదానం, వస్త్రదానం అలాగే నువ్విన దీపదానం అనేది ఖచ్చితంగా చేయాలి. ఈ విధంగా చేస్తే మీకు కూడా మంచి అనేది జరుగుతుంది. పేదరికం నుంచి విముక్తి పొందుతారు, మీ పూర్వీకులు సంతోషపడతారు. ఇక సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణే మిమ్మల్ని కృప అనేది చూపిస్తూ ఉంటాడు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే. మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్